శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన భారతంలో ఆది పర్వలో ఉన్నాము. విదురాగమ పర్వలోకి వచ్చాము. అప్పుడేం జరిగిందంటే మన కృష్ణను 5గురు అన్నతమ్ముళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది స్ట్రాటజిక్‌గా కావాలనే ఒక కారణానికి కలుపుకున్న సంబంధము. పొలిటికల్ అఫిలియేషన్ అది. ఆ విధంగా ఆ పెళ్లి కాగానే ఇంక వెంటనే పావులన్నీ కదులుతూ ఉన్నాయి. ఆ పావులు ఎట్లా కదులుతున్నాయో కృష్ణుల వారు మన గురువుగారు ఆడుతున్న చదరంగంలో చూసుకుంటూ వెళ్దాము. మన విదురుడు విన్నాడు. వాళ్ళందరూ బతికి బయటపడ్డారు. ఇప్పుడు సంతోషంగా, సుఖంగా ఉన్నారు. పెళ్ళిళ్ళు గూడా చేసుకున్నారు. ద్రుపదుడి అండతో వాళ్ళందరూ అంతఃపురాల్లో సుఖంగా నివసిస్తున్నారు అని తెలుసుకుని, బంధువులు, మంది మార్బలము, సైన్యము, ఆస్తులు, ఐశ్వర్యాలన్నీ సమకూర్చుకుంటున్నారని విని చాలా సంతోషించాడు. మన కౌరవులు బాగుపడుతున్నారు అని వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్తే, ధృతరాష్ట్రుడు వెంటనే దుర్యోధనుడు అనుకున్నాడు. దుర్యోధనుడు గాదు, ధర్మరాజు అనగానే, అవునా? నిజమా? నాకు చాలా సంతోషం. ఓహో! అని ఆయన అన్నాడు. ఆ మాట వినగానే ఇంక దుర్యోధనుడికి వచ్చింది కోపము. "ఏమి నాన్న ఇట్లా చేస్తావో" అని కొంచెం గట్టిగానే దబాయించాడు. మన ధృతరాష్ట్రుడు, "నేనట్లానే ఉంటాను. అనవసరంగా విదురుడి ముందు బయటపడను. నా మనసులో ఏముందో చెప్పను. తెలియకుండా అంత జాగ్రత్తగా వ్యవహరిస్తాను. అది పక్కన పెట్టండి గాని." సుయోధన, మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో దీని గురించి గాని, సుయోధన అంటారు, దుర్యోధన అంటారు. ఏదో సుఖము, దుఃఖము ఆపోజిట్ గదా! మనకు సుఖము అన్నదానికి దుఃఖము అన్నది వ్యతిరేకమైన విషయము. మరి అదే యోధనుడిని సుయోధనుడు అంటారు, దుర్యోధనుడు అంటారు. ఏదో దుర్యోధనుడికి సుయోధనుడు ఆపోజిట్ కావాలి గదా! ఎందుకట్లా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. నేనిప్పుడే చెప్పొచ్చు ఏం ఉపయోగము. ఫన్ ఉంటుంది. మీరు ఈలోగా విచారిస్తూ ఉండండి. వచ్చే వారం మళ్ళోసారి చూసుకుందాం. సో, ఎనీవే 'సు/దుర్యోధన' నీకేం ఐడియా ఉందో చెప్పు. అట్లానే 'రాధేయ కర్ణ' నీకేం ఐడియా ఉందో చెప్పు అని అడిగాడు మన ధృతరాష్ట్రుడు. అప్పుడు దుర్యోధనుడు ఇంగిక్కడి నుంచి ఈ మొత్తం చాప్టర్ ఎండింగ్ వరకు చాలా ఐడియాలు చెప్తాడు. చాలా ఐడియాలు. ఆయనకి ఎన్ని ఐడియాలున్నాయంటే పాండవుల్ని ఏదో ఒక విధంగా అణచి ఉంచడం కోసము ఒక 14 ఐడియాలు చెప్తాడు. అన్నీ చాలా మంచి ఐడియాలు చెప్తాడు. మనం ఇక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అన్నీ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? మనకు మొత్తం ఐడియాలు అంటే ఉపాయాలు 4 రకాలుంటాయని చెప్తారు. సామ, దాన, భేద, దండ ఉపాయాలని 4 ఉంటాయి. సామోపాయం అంటే మంచి మాటలతో, సుహృద్భావంతో, సంబంధ బాంధవ్యాలతో, మైత్రీ భావనతో కలుపుకునే ఏ ఉపాయం ఉంటుందో అందరినీ కలుపుకుని తోడకూడి వెళ్తూ ఉండడము సామోపాయము. రెండోది దానోపాయము. దానం అంటే దానాలేమైనా ఇచ్చి బ్రైబరీ తోటి మనుషుల్ని అవకాశం ఉంటే మన వైపుకి తిప్పుకోవడము, లేదా మన శత్రుపక్షాన్ని వేరు చేయడం కోసము ఇతరులకు వాళ్ళతో పాటు కూడి ఉన్న వాళ్ళకి బ్రైబింగ్ చేయడము అట్లాంటివన్నీ దానోపాయాలు. మూడోది భేదోపాయము విడగొట్టడం మనుషుల్ని మనుషుల నుంచి. నాలుగోది దండోపాయము ఏదో విధంగా వాళ్ళని హింసల పాలు చేయడము. మన 'సు/దుర్యోధనుడు' గారు 4 ఉపాయాలు ఎందుకు వాడుతాడు? 4 ఉపాయాల్లో సామోపాయము మన పాండవుల పైన వాడే ప్రశ్నే లేదు. కాబట్టి దాన్ని పక్కన బెట్టి, దాన, భేద, దండ ఉపాయాలు 3 ఆలోచించుకున్నాడు. చాలా బాగున్నాయి ఆయన ఆలోచనలు. ఇందులో ఒక్కటైనా పని జేస్తే
నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే మన కథ వేరేగా నడిచేటప్పుడు. కానీ చూసుకుంటూ వెళ్దాం పట్టండి. అద్య తాన్ కుశలైః విప్రైః సుకృతైః ఆప్తకారిభిః కుంతీపుత్రాన్ భేదయామః మాద్రీపుత్రౌ చ పాండవౌ. అద్య ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్లాన్ నంబర్ 1 తాన్ వాళ్ళను ఎవరిని కుంతీపుత్రాన్ మాద్రీపుత్రౌ పాండవౌ కుంతీపుత్రుల్ని మాద్రీపుత్రుల్ని భేదయామః వేరు చేద్దాము. దాన భేద దండోపాయాల్లో ఇది భేదోపాయం. విడదీద్దాము. వాళ్ళు 5గురు ఉన్నారు కాబట్టే గదా బలంగా ఉన్నారు. ఎట్లైనా వేరు వేరు తల్లులు గాబట్టి వాళ్ళందరూ పాండవులే, పాండురాజు కొడుకులే అయినా గూడా కలిసికట్టుగా ఉన్నంత వరకు మనకి కష్టాలు తప్పవు గాబట్టి, వాళ్ళని ముందు 2 ముక్కలు చేద్దాం. ముక్కలు చెక్కలైపోయారంటే బలం తగ్గిపోతుంది కాబట్టి. ఎట్లా చేద్దామంటే కుశలైః విప్రైః బాగా తెలివి కలిగిన వాళ్ళెవరైనా ఉంటే జ్ఞానులు, సుకృతైః ఆప్తకారిభిః బాగా మన కోసం చక్కగా ఈ పని నెరవేర్చేవాళ్ళు, మన ఆప్తులెవరున్నారో, మనకు కావాల్సిన వాళ్ళు వాళ్ళతో కుంతిపుత్రుల్ని, మాద్రీపుత్రుల్ని విడదీసి 2 ముక్కలు చేశామంటే, ఆ 2 చెక్కలు ఇంకేం చేస్తాయి? ఏమి చేయవు. అది ప్లాన్ నంబర్ 1. 2 అథవా లేకపోతే ద్రుపదః రాజా మహద్భిః విత్తసంచయైః పుత్రాః చాస్య ప్రలోభ్యంతాం అమాత్యాః చ ఏవ సర్వశః పరిత్యజ్యధ్వం రాజానం కుంతీపుత్రం యుధిష్ఠిరం. అథవా లేకపోతే ద్రుపదః రాజా ద్రుపదుడున్నాడు గదా రాజుగారు. వాళ్ళకిప్పుడు ఈయనే గదా అండ మొత్తము. కాబట్టి మహద్భిః విత్త సంచయైః బాగా డబ్బులిద్దాము ద్రుపదుడికి. ఆయనకిద్దాము, ఆయన పుత్రులకిద్దాము. ఆ విధంగా బోలెడు ధనంతో ప్రలోభ పెడదాము. వాళ్ళనే గాదు రాజుని, ద్రుపదుడిని, ఆయన పిల్లల్ని, ఆయన అమాత్యులు, ఆయన మంత్రులను సర్వశః అంతటా అన్ని విధాలుగా మనము ప్రలోభ పెడదాము. ఇంక వాళ్ళు మన వైపుకి తిరిగారనుకో, దాంతో మన ద్రుపదుడేం చేస్తాడు, ఆ రాజును కుంతీపుత్రుని యుధిష్ఠిరుణ్ణి పరిత్యజిస్తాడు. వదిలిపెట్టేస్తాడు. అది రెండో ప్లాన్. మూడో ప్లాన్ అథవా లేకపోతే తత్ర ఏవ వా తేషాం నివాసం రోచయంతు తే. వాళ్ళక్కడే ఉండే విధంగా చూద్దాము. పాండవులు ఇక్కడికొస్తే గదా మనకు తలకాయ నొప్పి. వాళ్ళక్కడే ఉన్నారనుకో, ఇంక అక్కడే ఉంటారు. ఎప్పటికి. సరిపోతుంది మనకు. పైగా ఇక్కడికొద్దామని వాళ్ళకేమైనా ఐడియా వస్తే, అబ్బెబ్బే! ఇక్కడేమి బాలేదు. మీరిక్కడ రావాల్సిన పని లేదు. ఇక్కడంతా చాలా కష్టంగా ఉంది అని చెప్తాం. అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా పోవాలి. ఇహ యేషాం దోషవత్ వాసం వర్ణయంతు పృథక్ పృథక్. ఇక్కడ నివసించడం అబ్బా! అసలు ఏమి బాగుండవు. ఇక్కడ ఇమ్మిగ్రేషన్ లాస్ సరిగ్గా ఉండవు. జాబ్స్ సరిగ్గా ఉండవు. ఫుడ్ గూడా సరిగ్గా పండదు. ఎప్పుడు హరికేన్స్ లేకపోతే ఇంకేవో సైక్లోన్స్ వస్తాయి. ఇక్కడంతా బాగుండదు మా ప్లేసు వద్దు. అన్నీ బాగా రకరకాలుగా వర్ణించి చెప్తే, పోనీ అసలు ఆ ప్లేసే మంచిది గాదు. మనం ఇక్కడే ఉందామని వాళ్ళకి ఐడియా రావాలి. ఆ రకంగా గూడా చెయ్యొచ్చు. తే భిద్యమానాః తత్రైవ మనః కుర్వంతు పాండవాః. ఇంకా ఆ విధంగా మనస్సు చెదిరిపోయి ఆ పాండవులందరూ ఇంక అక్కడే ఉందామని నిర్ణయించుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళని మనం వదిలించుకోవచ్చు. అథవా లేకపోతే ఇంకొక ఐడియా. కుశలాః కేచిత్ ఉపాయ నిపుణాః నరాః ఇతరేతరతః పార్థాన్ భేదయంతు అనురాగతః. కేచిత్ కొంతమంది ఉపాయ నిపుణాః నరాః బాగా ఉపాయాలన్నింటిని ఇటువంటి దాన భేద దండోపాయాలన్నింటినీ వాడగలిగిన కుశలత కలిగిన వాళ్ళెవరున్నారో వాళ్ళు వెళ్లి అక్కడికి పార్థులలో ఒకళ్ళతో ఒకళ్ళకు ఇతరేతరహా ఒకళ్ళకి ఒకళ్ళకి పడకుండా అనురాగతః ప్రేమ లేకుండా భేదయంతు వాళ్ళు విడిపోయేలాగా. అయితే కుంతిపుత్రుల్ని వేరుగా, మాద్రీపుత్రుల్ని వేరుగా 2 ముక్కలు చేయొచ్చు. అవకాశం ఉన్నదా? మనకి ఇంకసలు మొత్తం 5గురిని పట్టా 5 ముక్కలు చేసేసామనుకో, ఇంక బలం తగ్గిపోతారు వాళ్ళు. ఎక్కడ వాళ్ళక్కడ పడుంటారు. ఆ రకంగా చేద్దాము. ఇది ఐదో
ఉపాయం. ఆరోది. వ్యుత్థాపయంతు వా కృష్ణాం బహుత్వాత్ సుకరం హి తత్ అథవా పాండవాన్ తస్యాం భేదయంతు తతః చ తాం. కృష్ణని వాళ్ళకి వ్యతిరేకంగా తయారు చేద్దాము. కలిసి ఉండకుండా చేయడానికి ఇప్పుడు కృష్ణను కూడా మనం వాడుకోవచ్చు. ఆమెని రెచ్చగొడదాం. యుద్ధాపయంతో ఆమె రెచ్చగొట్టబడ్డదంటే ఇంకా ఆమేం చెయ్యొచ్చు, పాండవులను ఒకళ్ళతో ఒకళ్ళకి పడకుండా చెయ్యొచ్చు. చాలా సులువు. బహుత్వాత్ సుకరం హి తత్. ఎందుకు అంటే బహుత్వాత్ వాళ్ళు చాలా మంది ఉన్నారామొకటి. ఏదో కారణానికి ఆమె వాళ్ళలో వాళ్ళకి గొడవలు పెట్టొచ్చు. లేదా తాం తతః భేదయంతు తస్యాం వాళ్ళ చేత ఈ ఐదుగురు విడిపోయేలాగా చేయొచ్చు. లేదా వాళ్ళందరికీ కృష్ణను దూరం చేశామనుకో, కృష్ణను మళ్ళీ వేరు చేశామనుకో పాండవులకి, అప్పుడు ద్రుపదుడి సపోర్ట్ ఉండదు. యాక్చువల్‌గా పగలు కూడా కలుగుతాయి. ఇది ఇంకా బాగుంటుంది. అసలిది సులువు గూడా పైగా. అనవసరంగా అసలే కొత్త పెళ్లిలో ఎన్ని గొడవలైనా పుట్టించొచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు తయారవుతున్న, అప్పుడప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్న సంబంధాలు రిలేషన్‌షిప్స్ కాబట్టి గొడవలు పెట్టడం చాలా సులువు. అసలు యాక్చువల్‌గా కృష్ణని దూరం చేశామనుకో, అప్పుడు ద్రుపదుడితో పాటు వాళ్ళందరికీ బాగా గొడవలవుతాయి. ఇంకా బాగుంటుంది. లేపోతే మొత్తం కృష్ణ వల్ల వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు గాకుండా పోయారనుకో, అది ఇంకొక ప్లాన్. నెక్స్ట్ భీమసేనస్య వా రాజన్ ఉపాయకుశలైః నరైః మృత్యుః విధీయతాం ఛన్నైః సహ హి తేషాం బలాధికః. భీమసేనుడున్నాడు. రాజా, నాన్నా ఇప్పుడేం చేద్దామంటే, ఉపాయ కుశలైః నరైః బాగా చక్కగా ఈ ఉపాయాలన్నింటిని నెరవేర్చగలిగిన, కుశలత కలిగిన మనుషుల్ని పంపిద్దాం. వాళ్ళేం చెయ్యాలంటే, చెన్నైః దొంగచాటుగా భీముడిని చంపేయాలి. మృత్యుః విధీయతాం భీమసేనస్య. దొంగచాటుగా భీముడిని చంపేస్తే వాళ్ళకి బలం తగ్గిపోతుంది నాన్న. ఎందుకు అంటే సహహి వాడే, ఆ భీముడే తేషాం బలాధికః వాళ్ళలో బాగా బలమున్నవాడు వాడే. వాడినొక్కడిని చంపేసామనుకో, మిగిలిన వాళ్ళందరికీ బలం తగ్గిపోతుంది. తస్మిన్స్తు నిహతే రాజన్ హతోత్సాహాః హతౌజసః యతిష్యంతే న రాజ్యాయ సహ హి తేషాం వ్యపాశ్రయః. తస్మిన్ నిహతే వాడు చనిపోతే భీముడు, ఓ రాజా నాన్న, ఇంక పాండవులందరూ హతోత్సాహాః వాళ్ళకి ఉత్సాహమంతా నశిస్తుంది. హతౌజసః వాళ్ళ తేజస్సు బలమంతా శక్తి అంతా సన్నగిల్లిపోతుంది. ఇంకప్పుడు వాళ్ళు రాజ్యాయ న యతిష్యంతే ఇంక రాజ్యం కోసం ప్రయత్నం గూడా చెయ్యరు నాన్న. సహహి వాడే ఆ భీముడు. వాడు తేషాం వాళ్ళందరికీ వ్యపాశ్రయః గొప్ప ఆశ్రయము, ఆధారం. బాగా బలమున్నవాడు. వాడు లేకపోతే వాళ్ళకింకేమీ ఉండదక్కడ. ఇంకా అర్జునుడంటావా? భీముడు పోయిన తర్వాత గూడా అర్జునుడుంటాడు గదా! అంటే వాడి సంగతి చూద్దాం. అజేయః హి అర్జునః సంఖ్యే పృష్టగోపే వృకోదరే తం ఋతే ఫల్గుణః యుద్ధే రాధేయస్య న పాదభాక్. అంటే సంఖ్య యుద్ధంలో అర్జునుడు అజేయుడే అవును. యుద్ధం చేశాడంటే అర్జునుడు గెలుస్తాడు. అవును నిజమే. ఇంతకుముందు మనకు చాలా సార్లు అట్లా జరిగింది. కానీ ఒక విషయం మర్చిపోతున్నావు నాన్న నువ్వు. వృకోదరే పృష్టగోపే. భీముడు వెనకుండి సపోర్ట్ చేస్తుంటే ముందుండి అర్జునుడు యుద్ధం గెలుస్తాడు నాన్న. వెనక భీముడే లేడనుకో, ముందు అర్జునుడు ఏం చేస్తాడు? అడ్డం పడతాడు. తమృతే భీముడు లేకపోతే ఫల్గుణుడు కాస్త యుద్ధంలో రాధేయుడికి ఒక్క పావు భాగం గూడా కాదు నాన్న. అర్జునుడి మొత్తం బలము మన కర్ణుడి బలంలో నాలుగో భాగం గూడా ఉండదు. వాడికి మొత్తం బలమంతా ఇదిగో ఈ భీముడే. కాబట్టి వీడినొక్కడిని లేపేస్తే వాడు గూడా చతికిలబడతాడు. అది విషయము. ते జానమానాః దౌర్బల్యం భీమసేనం ఋతే మహత్ అస్మాన్ బలవతః జ్ఞాత్వా నశిష్యంతి అబలీయసః. తే వాళ్ళు భీమసేన మృతే భీమసేనుడు మరణిస్తే ఇంక వాళ్ళలోని మహత్ దౌర్బల్యం జానమానాః వాళ్ళలో ఎంత దౌర్బల్యం ఉన్నదో, వాళ్ళెంత బలహీనులో తెలుసుకుని మనమెంత బలవంతులమో జ్ఞాత్వా అది కూడా చూసుకుని
అబలీయ సహా ఇంకా బలం లేని వాళ్ళు నశిష్యంతి వాళ్ళకి వాళ్ళే నశించిపోతారు. ఇంకెవరు మిగిలారు నాన్న? భీముడు పోయాడనుకో, అర్జునుడు పెద్ద విషయం గాదు. కర్ణుడు లేపేస్తాడు. మిగిలిన ముగ్గురు ఎవరున్నారు? అసలే బలం లేని వాళ్ళు. వాళ్ళకి వాళ్ళే పోతారు. మనమేం ప్రయత్నం గూడా జేయక్కర్లేదు. ఇహాగతేషు పార్థేషు నిదేశవశవర్తిషు ప్రవర్తిష్యామహే రాజన్ యథా శ్రద్ధం నిబర్హణే. ఇంకా ఒకవేళ పార్థులు ఇక్కడికొచ్చారనుకో, నిదేశవశవర్తిషు మన ఆదేశం వింటూ మన ఆదేశానికి లోబడి కట్టుబడి మనకు వశవర్తులై ఉన్నారనుకో, ఇంక రాజన్ యథాశ్రద్ధం మనకు ఇష్టం వచ్చినట్టు నిబర్హణై యుద్ధంలో ప్రవర్తిద్దాము. మిగిలిన ముగ్గురిని లేపేద్దాం. అయితే వాళ్ళు నశించిపోతారు. లేదా ఇక్కడికొచ్చారంటే మనమే నలిపేద్దాం. అథవా లేకపోతే ఇంకొక ఐడియా పట్టు. దర్శనీయాభిః ప్రమదాభిః విలోభ్యతాం ఏకైకః తత్ర కౌంతేయః తతః కృష్ణా విరజ్యతాం. అథవా లేకపోతే దర్శనీయాభి చాలా అందమైన, దర్శనీయమైన ప్రమదాభిః ఆడపిల్లల్ని పంపిద్దాం వాళ్ళ దగ్గరికి. ఆ విధంగా వివిధాలుగా లోభపెడదాం వాళ్ళని. ఇంక దాంతో కౌంతేయులు ఒక్కొక్కళ్ళు కృష్ణ మీద విరక్తి పెంచుకుంటారు. ఆమెని ఇంక పట్టించుకోకపోతే ఆమెందుకు కలిసుంటుంది వీళ్ళతో? ఆమెను పట్టించుకోకపోతే ద్రుపదుడు వాళ్ళందరూ వీళ్ళకెందుకు సపోర్ట్ జేస్తారు? అది ఇంకొక ఆప్షన్. ప్రేష్యతాం వాపి రాధేయః తేషాం ఆగమనాయ వై తే లోప్త్రహారైః సంధాయ వధ్యంతాం ఆప్తకారిభిః. రాధేయుడు తేషాం ఆగమనాయ ప్రేష్యతాం. మన కర్ణుడిని పంపిద్దాం నాన్న వాళ్ళని పిలుచుకొని రావడం కోసము. కర్ణుడు వెళ్ళాడంటే వాళ్ళు నమ్మి కర్ణుడు వెంట వస్తారు. అప్పుడేం చేద్దామంటే లోప్త్రహారులు, లోప్త్రహారులు అంటే దారి దోపిడీ దొంగలు, దారి దోపిడీ ముఠా అట్లాంటివి చాలా ఉంటాయి. అక్కడ ద్రుపదుడి దేశం దగ్గర నుంచి, పాంచాల దేశం దగ్గర నుంచి మన దాకా ఎన్నో దారి దోపిడీ ముఠాలుంటాయి. వాళ్ళు మళ్ళీ మనకు ఆప్తకారులై ఉండాలి. మనం చెప్పినట్టు నడుచుకునే వాళ్ళెవరుంటారో అటువంటి వాళ్లకు చెప్పి వాళ్ళని సంధానం చేద్దాం. వాళ్ళని రెడీ చేసి పెడదాం దారిలో. కర్ణుడు పిలుచుకొని రావడానికెళ్తే వాళ్ళు నమ్మొచ్చారనుకో, దారిలో వాళ్ళని లేపేయొచ్చు. ఆ విధంగా వధ్యంతాం చంపబడుదురుగాక అట్లా చేసేద్దాం. ఏతేషాం అభ్యుపాయానాం యః తే నిర్దోషవాన్ మతః తస్య ప్రయోగమాతిష్ఠ పురా కాలః అతివర్తతే. నాన్న ఇవి నాకున్న గొప్ప బ్రిలియంట్ ఐడియాస్. ఏతేషాం వీటిలో యః ఏదైతే తే నీకు నిర్దోషవాన్ మతః బాగుంది, ఇందులో దోషాలేమీ లేవు, అంతా క్లియర్‌గా ఉంది అని అనిపిస్తుందో అటువంటి ఉపాయం ఒకటి చూసుకో. ఈ ఉపాయాల్లో నీకు దోషం లేని చక్కటి ఉపాయం అని నీకేదనిపిస్తుందో దాన్ని పట్టుకో. తస్య దాన్ని ప్రయోగించు. అతిష్ట ఇంకా మొదలుపెట్టు మరి. కాలః కాలము గడిచేలోగా ఎక్కువ సమయం ఇంకెక్కువ కాలం తాత్సారం చెయ్యకు నాన్న. కాలం గడిచిపోయేలోగా నేను చెప్తున్న ఈ ఐడియాస్‌లో నీకేది ఎక్కువ నచ్చుతుందో ఒకదాన్ని ప్రయోగించు. ఆ పని చూడు మరి. యావచ్చ అకృత విశ్వాసాః ద్రుపదే పార్థివర్షభే తావదేవ అద్య తే శక్యాః న శక్యాః తు తతః పరం. నాన్న యావత్ ఎంతలోగానైతే పార్థివర్షభే ద్రుపదే అకృత విశ్వాసాః వాళ్ళక్కడ ఉండి విశ్వాస పాత్రులుగా తయారవుతారు నాన్న. ద్రుపదుడికి వీళ్ళు విశ్వాస పాత్రులు అయ్యేలోగానే తావదేవ ఈలోగానే అద్య ఇప్పుడే తే వాళ్ళు శక్యాః వాళ్ళను మనము సాధించొచ్చు. తతఃపరం ఇంకా ఒక్కసారి ద్రుపదుడి నమ్మకాన్ని వాళ్ళు గెలుచుకున్నారంటే, ద్రుపదుడి నమ్మకాన్ని పొందారంటే, ఇంక వాళ్ళు న శక్యాహత్తు ఇంక మనకు దొరకరు నాన్న. వాళ్ళు ఇంక దాటిపోతారు. మనం వాళ్ళనింక సాధించలేము. ఈలోగానే చెయ్యాలి. ఏషా మమ మతిః తాత.
నిగ్రహాయ ప్రవర్తతే సాధు వా యది వా అసాధు కిం వా రాధేయ మన్యసే. తాత నాన్న ఏషా మమ మతిః. ఇదిగో ఇది నా ఐడియా. నిగ్రహాయ ప్రవర్తతే. ఏదో విధంగా వాళ్ళని కంట్రోల్ చేయవలసే ఉన్నదిప్పుడు మనము. ఓ రాధేయ, నిన్ను కూడా అడుగుతున్నాను. సాధువా యదివా అసాధు బాగుందా లేదా? కిం వా మన్యసే, నువ్వేమనుకుంటున్నావు చెప్పు అని మన దుర్యోధనుడు మన రాధేయుడిని అడిగాడు. రాధేయుడు ఇంక జవాబు చెప్తున్నాడు. కర్ణుడు ఏం చెప్తున్నాడంటే, దుర్యోధన తవ ప్రజ్ఞా న సమ్యక్ ఇతి మే మతిః నహి ఉపాయేన తే శక్యాః పాండవాః కురు నందన. దుర్యోధన, నీ ప్రజ్ఞ, నీ తెలివితేటలు సమ్యక్ నా ఇతి మే మతిః బాలేవనుకుంటున్నాను. నీ ఐడియాస్ బాలేవనుకుంటున్నాను దుర్యోధన. ఎందుకు అంటే వాళ్ళు పాండవులు ఉపాయేన న శక్యాః, ఈ ఉపాయాలతో వాళ్ళు లొంగేవాళ్ళు కారని అనుకుంటున్నాను. నువ్వు చెప్పిన ఈ ఉపాయాల వల్ల ఉపయోగం లేదు. వాళ్ళను మనం సాధించలేము ఓ కురునందన. ఎందుకు అని కూడా చెప్తాను విను. నువ్వు చెప్పిన దానభేద దండోపాయాలు మూడూ పనిచేయవు. కారణం చెప్తాను చూడు. పైగా ముఖ్యంగా దండోపాయాలంటే తీసుకొనొచ్చి వాళ్ళని చంపేద్దాం, మర్డర్ చేద్దాం అవన్నీ చెప్తున్నావు కదా! అది కూడా పనిచేయదు. దానం అసలు పనిచేయదు. భేదం ఆయనతో పనిచేయదు. కారణం చూడు. పూర్వం ఏవ హి తే సూక్ష్మైః ఉపాయైః యతితాః త్వయా నిగ్రహీతుం యదా వీరా శకితాః న తదా త్వయా. ఓ వీరుడా, పూర్వం ఏవ హి, ఇంతకు ముందే, ఇప్పుడు నువ్వు చెప్పినవి కొత్తగా ఇప్పుడు నీకు వచ్చిన ఐడియాలా? ఇవే ఐడియాలు ఎన్నాళ్ళ నుంచి ప్రయోగిస్తున్నావో, చాలా రోజులుగా చేస్తూ వస్తూ ఉన్నావు. ఏమైంది? ఈ సూక్ష్మైః ఉపాయైః, రకరకాల సూక్ష్మమైన ఐడియాలన్నీ యతితాః త్వయా, నీ చేత ప్రయత్నింపబడ్డాయి. అన్నీ ట్రై చేసావు ఇప్పటి వరకు. యదా నిగ్రహీతుం న శకితాః, వాళ్ళు నీ చేత కంట్రోల్లోకి వచ్చారా? వాళ్ళను నువ్వు అదుపులో పెట్టగలిగావా? తదా, అప్పుడు త్వయా నీ చేత జరిగిందా అది? అప్పుడే చేయలేకపోయావు, ఇప్పుడెక్కడ చేస్తావు? అవే సేమ్ రిన్స్ అండ్ రిపీట్ లాగా మళ్ళీ పాత ఉపాయాలే పైకి తీసు. ఇహైవ వర్తమానాః తే సమీపే తవ పార్థివ అజాతపక్షాః శిశవః శకితాః న ఏవ బాధితుం. వాళ్ళు ఇంతకు ముందు తదా, ఆ సమయంలో, ఇహైవ వర్తమానాః, ఇక్కడే నీ ముందే, నీ కళ్ళ ముందు పడుండేవాళ్ళు. తే సమీపే, నీ దగ్గరే ఉండేవాళ్ళు. ఈజీగా నీ ఇష్టం వచ్చినప్పుడు విషాలు కలపొచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు బాణాలేయొచ్చు, నీ ఇష్టం వచ్చినప్పుడు నీళ్ళలో వాటిలో తొయ్యొచ్చు. నీ ఇష్టం వస్తే ఆ ఏనుగులతో తొక్కించొచ్చు. నీ పక్కనే కళ్ళ ముందు ఆడ పడున్నారు. ఏం చేశావు పార్థివ? అప్పుడు వాళ్ళు అజాత పక్షాః, రెక్కలు రాని పక్షులు వాళ్ళు. అజాత పక్షాః చాలా అందమైన మాట. అజాత పక్షాః, పక్షములంటే రెక్కలు. రెక్కలు రాని పక్షులప్పుడు. మరి గుడ్లు, పసి గుడ్లు అవి. పసి గుడ్లని నువ్వేమీ చేయలేకపోయావని ఒక అర్థము. రెండోది, పక్షము అంటే వాళ్ళకు సపోర్ట్ సిస్టమ్ ఒకటి ఇంతకు ముందు లేదు. వాళ్ళ పక్షంలో అప్పుడు ఎవ్వరూ లేరు. ఆ 5గురు, వాళ్ళమ్మ, కావాలంటే విదురుడు. అయిపోయిందక్కడికి మొత్తం లిస్ట్. ఇంకెవ్వరు లేరు. ఆ విదురుడు నోరు లేనివాడు, వాళ్ళమ్మ నోరు లేదు. వాళ్ళేమో పసి గుడ్లు. అంతవరకే కదా! వాళ్ళ పక్షంలో ఇంకెవ్వరైనా ఉన్నారా అప్పుడు? అసలే వాళ్ళు పసివాళ్ళు, వాళ్ళ పక్షంలో ఎవరు లేరు. పైగా ఇంకొకటి అర్థం చెప్తాను. అది మన కర్ణుడు వైపు నుంచి. నా సొంతంగా ఇంకోటి చెప్తాను. అప్పట్లో వాళ్ళు పాపం అజాత పక్షాః. వాళ్ళకి ఆ పక్షం, ఈ పక్షం అని అనుకోలేదు. యుధిష్ఠిరుడు ధర్మరాజు అజాత శత్రువు పాపం, ఆయన అజాత పక్షం అప్పుడు. నాకు శత్రువులున్నారని అప్పుడు అనుకోలేదు. చిన్నప్పుడు అందరు నా వాళ్ళే అనుకున్నాడు. అప్పుడే ఏమి చేయలేకపోయాడు. ఇప్పుడు శత్రువులని ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడేం చేస్తావో? అప్పుడు వాళ్ళు శిశవః, పసిపిల్లలు. అప్పుడే నీ చేత వాళ్ళు బాధితుం నయేవ శకితాః, నీ చేత అప్పుడే వాళ్ళకేమీ కాలేదు. నువ్వు చాలా ప్రయత్నాలు చేసావు. ఇప్పుడు నువ్వు చెప్పిన మొత్తం ఆ పైన
అన్ని పద్యాలు జెప్పావు. అన్ని పద్యాల్లో ఉన్న మొత్తం అన్నీ ఇంకా అంతకన్నా ఎక్కువ చేసావు. ఏమైంది? ఏమీ కాలేదు. వాళ్ళని లొంగదీయగలిగావా? కంట్రోల్ చేయగలిగావా? ఇప్పుడెట్లా ఉన్నారు వాళ్ళు? అజాత పక్షులు గాదు. జాత పక్షులు వాళ్ళు. బాగా పక్షాలు రెక్కలు బాగా విప్పుకొని బలంగా తయారయ్యారు. పైగా వాళ్ళ వైపు వాళ్ళ పక్షం గూడా బాగా బలంగా ఉన్న పక్షాన్ని, వాళ్ళ సపోర్ట్ సిస్టమ్‌ని సంపాదించుకున్నారు. ఇంతకుముందు నీ సమీపంగా, నీ పక్కనే, నీ ఎదురుగా పడుండేవాళ్ళు. ఇప్పుడు విదేశస్థాహ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇంత దూరం నుంచి వాళ్ళనేమి జేస్తావు నువ్వు? పైగా అప్పుడు శిశవః పసివాళ్ళు, శిశువులు. ఇప్పుడు వివృద్ధాః బాగా వృద్ధి చెందారు వాళ్ళు. యవ్వనంలో ఉన్నారు. సర్వశః అన్ని విధాలుగా వృద్ధి చెంది ఉన్నారు. వాళ్ళకిప్పుడు యవ్వనము ఉంది. మంచి వయస్సులో ఉన్నారు. అండా ఉన్నది. డబ్బులు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అది అది విషయం. ఇప్పుడు ఆ కౌంతేయులు ఉపాయ సాధ్యాః నీ చిన్న చితక ఉపాయాలకి సాధింపబడేవాళ్ళు కాదు. ఈ విధంగా వాళ్ళని నువ్వు సాధించలేవు అని మమ ఏషా మతిః ఇది నా ఆలోచన అచ్యుత అన్నాడు. అచ్యుతుడు అన్నాడెందుకిక్కడ? అచ్యుతుడంటే కృష్ణుడు గదా! కృష్ణుడితోటి గాదు గదా మాట్లాడుతుంది. దుర్యోధనుడితోటి గదా అని మనకు అనుమానం వస్తుంది. కానీ అచ్యుత అని ఎవరిని ఎవరైనా పిలవచ్చు. అచ్యుత అన్నది గౌణము. కాబట్టి ఆ గుణమున్న వాళ్ళెవరినైనా అచ్యుత అని పిలవచ్చు. మనము రూఢిగా రాముడు అంటే రామాయణంలో మన రామచంద్రమూర్తిని అంటాము. కృష్ణుడు అంటే మన గురువుగారినంటాము. అచ్యుతుడు అంటే అదో మన గురువుగారినే అంటాం గాబట్టి మనకు రూఢి అర్థాలు మనసులో నిలబడిపోతాయి గానీ, గౌణార్థాలుగా వాటిని ఎక్కడైనా వాడుకోవచ్చు. కాబట్టి మన కర్ణుడు మన దుర్యోధనుడిని అచ్యుత అని పిలవచ్చు. మన విదురుడు ధృతరాష్ట్రుడిని అచ్యుత అని పిలవచ్చు. తప్పేమీ లేదు. అందరూ ప్రతి వాళ్ళు అచ్యుతులే. మనకు తెలిసిన వాళ్ళని మనము సౌమ్య, తాత, అచ్యుత అని పిలవచ్చు. ఆ విధంగా దాని అర్థము. ఇంకొక అర్థము మనం గూడా చూసుకుందాము. మనము మన గురువుగారిని అచ్యుత అని పిలవచ్చు. ఎందుకు అంటే మన గురువుగారు ఆత్మస్థితి నుంచి పక్కకి తొలగేదే లేదు గాబట్టి ఆయన అచ్యుతమై ఉంటారు. చ్యుతమే లేదాయనకి. చ్యుతికారు. జారరాయన. కోరికల్లోకి, కోపాల్లోకి, భయాల్లోకి, మోహాల్లోకి, శోకాల్లోకి ఆయన చ్యుతం కారు కాబట్టి అచ్యుతులై ఉన్నారు మన గురువుగారు. అయితే ఇక్కడ దుర్యోధనుడిని అచ్యుతుడు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈయన గూడా చ్యుతం గాడు. జారడు. ఆయన స్థితి నుంచి పక్కకి తొలగేదే లేదు. పాండవులు నశించిపోవాలన్న ఆలోచన నుంచి ఆయన జారడు గాబట్టి, అక్కడే స్థిరంగా రాట పాదుకున్నట్టు పాదుకొని కూర్చున్నాడు గాబట్టి, ఆయన కూడా అచ్యుతుడే. మన విదురుడు ధృతరాష్ట్రుడిని అచ్యుత అని పిలవచ్చు. ఎందుకంటే అన్నగారు, రాజుగారు, పెద్దవాడు, వృద్ధుడు గాబట్టి అచ్యుత అని పిలవచ్చు. గౌరవ పురస్సరంగా. కాక అసలు అర్థపరంగా గూడా అచ్యుత అనొచ్చు. ఎందుకంటే, అదిగో మోహంలో ఎంతగా ఆయన అభిభూతుడై ఉన్నాడంటే, అక్కడి నుంచి కదలడాయన. ఆ అజ్ఞాన తమో అంధకారంలో నుంచి గాబట్టి, ఆయన గూడా చ్యుతంగాడు ఆ అజ్ఞానం నుంచి. అందుకని ఆయన అచ్యుతుడు. ఆ రకంగా. కాబట్టి ఇది నా ఐడియా. ఇది నా అభిప్రాయము. అచ్యుతా! నీ ఉపాయాలు వాళ్ళ మీద పనిజేయవు. అయితే ఏం పని జేస్తాయి అని పాపము సలహాదారు గాబట్టి సలహా జెప్తున్నాడు. నచ తే వ్యసనైః యోక్తుం శక్యాః దిష్టకృతాః హి తే శంకితాః చ ఐప్సవః చ ఏవ పితృపైతామహం పదం. తే వాళ్ళు వ్యసనైః యోక్తుం న శక్యాః వాళ్ళని ఈ విధంగా ఈ ఉపాయాలతో ఇబ్బందులు పెట్టలేము. వాళ్ళని మనం ఏ విధంగా గూడా ఈ ఉపాయాలతో సాధించలేము. ఎందుకో? వాళ్ళు దిష్టకృతాః హి వాళ్ళకి అదృష్టం బాగుందయ్యా! నువ్వు చెయ్యలేదా? నీ సలహాల్ని నేను తక్కువ అనట్లేదు. ఇప్పుడు నువ్వు పైన జెప్పినవి ఇవన్నీ నీ సలహా వల్ల ఒక్కటి పని చేయదు. నువ్వు ఇన్ని పద్యాలు జెప్పావు గానీ, నీ సలహాల్లో ఒక్కటి గూడా పని చేయదు. వాళ్ళని నువ్వేమి జేయలేవు అని నేను ఇంతవరకు అంటే నువ్వు మనసు చిన్నబుచ్చుకోకు. నీ ఉపాయాల్లో లోపమేమీ లేదు అచ్యుతా!
నీ ఉపాయాలు పర్ఫెక్ట్. కానీ వాళ్ళే ఇంపర్ఫెక్ట్ ఫెలోస్. వాళ్ళకి అదృష్టం బాగుంది. నువ్వు నీళ్ళల్లో వేసినా, నిప్పుల్లో వేసినా, పాములతో కరిపించినా, విషాలు మింగించినా, నువ్వు కొట్టించినా, ఏమి చేసినా వాళ్ళకేమి గావట్లేదంటే, నీ తప్పేముంది చెప్పు? నీ తప్పేముంది? నీ ప్రయత్న లోపం ఏమైనా ఉందా పాపము? అంతా వాళ్ళదే తప్పు. వాళ్ళకి అదృష్టం అట్లా కలిసొస్తుంది. పైగా నాకిప్పుడేమనిపిస్తుందంటే, ఇప్పుడు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. జాతపక్షాః, విదేశస్థాః, వివృద్ధాః, సర్వశః కాబట్టి మన వాళ్ళు పితృపైతామహం పదం తాతలు ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న ఈ భూమిని ఈప్సవహ కోరుకుంటున్నారో, ఇంక వాళ్ళు ఊరుకోరు. నీ రాజ్యం లాక్కోడానికి వస్తారని శంకితాః నాకు బాగా అనుమానంగా ఉంది వాళ్ళ మీద. ఇంకొస్తారు వాళ్ళేం ఆగరు. ఈ ఐడియాలతోటి వాళ్ళనేమి చేయలేవు. నీ ఐడియాలు ప్రాబ్లమ్ గాదు గానీ, వాళ్ళే ప్రాబ్లమాటిక్ పీపుల్. వాళ్ళకి అదృష్టం బాగా దండిగా ఉన్నది. కాబట్టి వేరే ఉపాయాలు ఆలోచిద్దాం. సామం మనం ఎట్లైనా వాడము. భేదాలు, దానాలు వాళ్ళ మీద పనిజేయవు. ఇప్పుడు దండోపాయం ఒకటే మిగిలింది. దాని గురించి ఆలోచిద్దాం కూర్చొని. పరస్పరేణ భేదః చ న అధాతుం తేషు శక్యతే. ఏకస్యాం యే రతాః పత్న్యాం న భిద్యంతే పరస్పరం. భేదోపాయమంటివే అది పనిజేయదు వాళ్ళ మీద. భేదోపాయం ఎందుకు పనిజేయదని చెప్తా విను. తేషు వాళ్ళ పైన పరస్పరేణ భేదః పరస్పరంగా ఒకళ్ళ పైన ఒకళ్ళకి భేదం తయారు చేసి, విరోధం కలిగించి వాళ్ళని వేరు చేద్దామంటే వాళ్ళు న శక్యతే. వాళ్ళందుకు లొంగరు. ఇంతకు ముందు వాళ్ళు వేరే వేరే తల్లులకు కలిగిన వాళ్ళు, వేరే వేరే తండ్రులకు కలిగిన వాళ్ళైతే గూడా కలిసికట్టుగా ఉన్నారు. వాళ్ళనేం జేయలేకపోయాము. ఇప్పుడు అవన్నీ గూడా గాదు. వాటిని మించి ఎవరైతే ఆ పాండవులందరూ ఏకస్యాం పత్న్యాం రతాః ఒక్క భార్య మీద వాళ్ళందరికీ ప్రేమ ఉన్నది. ఆ విధంగా కట్టుబడ్డ వాళ్ళని పరస్పరము మనము వేరు చెయ్యలేము. వాళ్ళు ఆ విధంగా భిద్యతే. వాళ్ళు వేరు అవ్వరు. వాళ్ళను ఆ విధంగా మనం వేరు చెయ్యలేము అని చెప్తున్నాడు కర్ణుడు. ఇదే విషయాన్ని చూసారు మన వ్యాసుల వారు. మన ధర్మరాజుకు ఇవాళ మంచి రోజు. నీ నక్షత్రం ప్రకారం బాగా కలిసొస్తుంది. నువ్వు ముందు పెళ్లి చేసుకో. తర్వాత మిగిలిన వాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు అనగానే, ద్రుపదుడు గూడా అర్థం చేసుకున్నాడు. ధృష్టద్యుమ్నుడు అందరూ అర్థం చేసుకున్నారు కుంతీతో సహా. ఇంక వాళ్ళు అందుకని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం చాలా దూరము ఆలోచించారు వ్యాసుల వారు దూరదృష్టితోటి. వాళ్ళందరూ మన కృష్ణని పెళ్లి చేసుకున్నారంటే, ఒక్క భార్యతో వాళ్ళు కలిసి ఉన్నారు అంటే, ఆమె మీద అందరూ ప్రేమ కలిగి ఉన్నారంటే, అందరూ కలిసికట్టుగా ఉంటారు, విడిపోరు. ఈ విధంగా ఇటువంటి అతి తెలివితేటలు మన వాళ్ళందరికొస్తాయని అందరికీ తెలుసు. ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి గొడవలొస్తాయి. అటువంటప్పుడు ధర్మరాజుకి, మిగిలిన వాళ్ళకి ఏం సపోర్ట్ అని ఆలోచించుకునే కావాలనే కలుపుకున్న సంబంధము. ఆ విధంగా వాళ్ళు పాలియాండ్రీలో కలిసి ఉన్నారంటే, వేరు చేయడం కుదరదు. ఇది చాలా ముఖ్యమైన కారణము. అది కర్ణుడు కూడా అర్థం చేసుకున్నాడు. అక్కడ ఉన్న వ్యాసుల వారు, కుంతి, ద్రుపదుడు వాళ్ళు వీళ్ళు మన కృష్ణ, మన పాండవులు వీళ్ళే గాదు. ఇంత దూరంలో ఉన్న కర్ణుడు గూడా అర్థం చేసుకున్నాడు. నచాపి కృష్ణ శక్యేత తేభ్యః భేదయితుం పరైః. అయితే సరే ఒక్క భార్య మీద వీళ్ళందరూ ప్రేమతో ఉన్నారు గాబట్టి వీళ్ళ ఐదుగురిని విడదీయడం కష్టం గాని, అసలు ఆమెని కృష్ణనే వీళ్ళకి దూరం చేస్తే అప్పుడేమవుతుంది అని నువ్వు ఇంకొక ప్లాన్ చెప్పావు గదా! దాని గురించి ఆలోచిద్దాము. కృష్ణను కూడా తేభ్యః వాళ్లకు వేరుగా భేదయితుం న శక్యత. ఆమెను కూడా మనం వేరు చెయ్యలేము వాళ్లకు. ఎందుకు అంటే, ఆమెను వాళ్లకు వేరు చెయ్యాలి అంటే, వాళ్ళ మీద ఆమెకు ప్రేమ, కోరిక లేకుండా ఉండాలి. లేదా వాళ్ళ మీద చులకన భావం లాంటిదేదైనా కలగాలి. కానీ ఆమె పరిద్యూనాన్ వృతవతి కిం ఉత అద్య మృజావతః. పరిద్యూనము ఏమీ లేకుండా అడుక్కొని తింటున్న సమయంలో ఊరు పేరు చెప్పుకోవడానికి కూడా లేకుండా అజ్ఞాతంగా ఉన్న స్థితిలో ఏ సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు
బీదరికంలో ఉన్నప్పుడే వృతవతి వాళ్ళను ఆమె వరించింది. కోరుకున్నది. కిముత ఇంకిప్పుడు అద్య మృజావతః వాళ్ళన్నింటితో సమృద్ధిగా ఉన్నారు. ఇప్పుడెందుకు ఆమె కాదనుకుంటుంది? ఏమీ లేనప్పుడే వరించిందామె. అన్నీ ఉండగా ఎందుకు వద్దనుకుంటుంది? కాబట్టి ఇది కూడా పనిజెయ్యదు. కాబట్టి నీ భేదోపాయం పనిజెయ్యదో దుర్యోధనా! నువ్వేదో దానోపాయం జెప్పావు గదా! దాని గురించి చూద్దాము. ఆర్యవృత్తః చ పాంచాల్యः న సహ రాజా ధనప్రియः న సంత్యక్షతి కౌంతేయాన్ రాజ్యదానైః అపి ధ్రువం. ఓ రాజా దుర్యోధన, సహ రాజా పాంచాల్యః పాంచాల రాజు ద్రుపదుడు ఆర్యవృత్తః చ పెద్దవాడు, మంచి ప్రవర్తన కలిగినవాడు. ఆయన ధనప్రియః ధనప్రియుడు కాదు. డబ్బుల కోసం చూసుకునేవాడు కాదు. ఆయన రాజ్యదానైః అపి నువ్వు రాజ్యం ఇస్తానంటే గూడా కౌంతేయాన్ న సంత్యక్ష్యతి. కుంతీపుత్రులను, పాండవులను వదిలిపెట్టడు. నువ్వు డబ్బులిస్తా, రాజ్యం ఇస్తా అంటే ఆయన ఆశపడి వాళ్ళని వదిలిపెడతాడనుకుంటున్నావు. ఆయన అట్లా వదిలిపెట్టడు. పైగా ఇక్కడ కర్ణుడు అనలేదు గాని, అర్జునుడిని కోరి అల్లుడిగా వరించి తెచ్చుకున్నాడాయన. పైగా ఇక్కడ ద్రోణుడితో వైరం పెంచుకున్నాడు. ద్రోణుడిని చంపే కొడుకు కావాలని పూజలు చేసి తపించి మరీ కన్నాడాయన. కాబట్టి ఆయనకు వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆయన్ని ఈ రకంగా లొంగదీయడం కుదరదు. డబ్బులకి వాటికి మన ద్రుపదుడు లొంగడు. కాబట్టి ఇది పనిచేయదు. నీ దానోపాయం గూడా పనిచేయదు. ఆయన కొడుకులకు, మంత్రులకు వాళ్ళకి వీళ్ళకి డబ్బులిస్తా అంటున్నావు గదా! అది చూద్దాము. తథా అస్య పుత్రః గుణవాన్ అనురక్తః చ పాండవాన్ తస్మాత్ న ఉపాయసాధ్యాన్ తాన్ అహం మన్యే కథంచన. ఆయన కొడుకు దృష్టద్యుమ్నుడు కూడా గుణవంతుడు, పాండవులంటే అనురాగం కలిగినవాడు, ప్రేమ కలిగినవాడు. తస్మాత్ కాబట్టి తాన్ వాళ్ళను మన పాండవులను ఉపాయ సాధ్యాన్ ఈ ఉపాయాలన్నింటితో సాధించగలిగే వాళ్ళు కాదు అని అహం మన్యే నేను అనుకుంటున్నాను. కథంచన ఏ విధంగా గూడా ఈ ఉపాయాల్లో ఏది పాండవుల పైన పనిచేయదు. వాళ్ళని ఈ విధంగా మనం సాధించలేము. ఇదంతు ఇంకా నేను చెప్తాను విను. అద్య క్షమం కర్తుం అస్మాకం పురుషర్షభ యావత్ న కృతమూలాః తే పాండవేయాః విశాంపతే. ఓ విశాంపతే, ఓ రాజా, ఓ పురుషర్షభ, ఓ దుర్యోధన, ఇదంతు ఇంక ఇప్పుడు అద్య మనము అస్మాకం కర్తుం క్షమం ఇదం కర్తుం క్షమం మనం చేయగలిగింది ఇదొక్కటే. ఏది? భేద దానోపాయాలు రెండూ పనిచేయవు. సామం మనము వాడము వాళ్ళపైన. దండోపాయం ఒకటున్నది. దాన్ని చూద్దాం పటు. యావత్ ఏలోగానైతే తే పాండవేయాః పాండవేయులో కృతమూలాః అన్న వాళ్ళు బాగా అక్కడ ద్రుపదుడి దగ్గర పాతుకునేలోగానే మనం చేయవలసి ఉన్నది. కాలం దాటిపోయింది. వాళ్ళు బాగా పాతుకున్నారంటే మాత్రం ఇంక వాళ్ళని మనం ఏమీ చేయలేము. అస్మత్ పక్షః మహాన్ యావత్ యావత్ పాంచాలకః లఘుః తావత్ ప్రహరణం తేషాం క్రియతాం మా విచారయ. ఇంకా మా విచారయ, ఏమి ఆలోచించకు నువ్వు. తొందరపడ్డం అవసరం. ఒక్కొక్కసారి ఆలస్యం అమృతం విషం. నువ్వు నిదానంగా ఆలోచించావంటే మనకు చాలా నష్టం కలుగుతుంది. మన పక్షము బాగా బలంగా ఉన్నంతలోనే యావత్ ఎంతవరకైతే పాంచాలకులు వాళ్ళని పాంచాలల్లో కలిపేశాడు మన కర్ణుడు. ఆ పాండవుల్ని తీసుకెళ్లి కౌరవుల్లో గాదు, పాంచాలుల్లో కలిపేసి ఆ పాంచాలులు లఘుగా తక్కువగా ఉన్నారో మనకన్నా, మనము అటు వైపు వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నామో, తావత్ ఈలోగానే ప్రహరణం తేషాం క్రియతాం వాళ్ళను మనము ప్రహరణం చేయాలి, చంపేయాలి. వాళ్ళని కంట్రోల్ ఇప్పుడే చేసేయాలి. యావత్ ఎంతవరకైతే మన పక్షం బలంగా ఉందో, యావత్ ఎంతవరకైతే వాళ్ళ పక్షం తక్కువగా ఉందో, ఈలోగానే మనం చేయవలసింది చేసి వాళ్ళని మొత్తమే అణిచెయ్యాలి.
వాహనాని ప్రభూతాని మిత్రాణి బహుళాని చ యావత్ న తేషాం గాంధారే తావద్యేవ ఆశు విక్రమ. ఓ గాంధారీ పుత్రుడా దుర్యోధన, యావత్ ఏలోగా వాహనాలు, ప్రభుత్వము, మిత్రులు బహుళంగా వీటన్నింటినీ మనవాళ్ళు సంపాదించుకునే లోగానే, తావదేవ ఈలోగానే నువ్వు ఆశు విక్రమ వెంటనే అటాక్ చెయ్యి. ఎందుకు అంటే నువ్వు డిఫెన్స్‌లో కూర్చోవడం గాదు. నువ్వు అఫెన్సివ్‌లో ఉండాలి. నువ్వే అటాక్ చెయ్యి. ముందు ఫస్ట్ స్ట్రైక్ నీదే ఉండాలి. నువ్వు ముందు దెబ్బతీయి వాళ్ళని. లేకపోతే కష్టమైతుంది. వాళ్ళింకా బలంగా తయారయ్యారంటే నువ్వేమైపోతావు? వాళ్ళెట్లైనా రాజ్యం కోసం వస్తారు. వాళ్ళేం కూర్చోరు. యావచ్చ రాజా పాంచాల్యః న ఉద్యమే కురుతే మనః సహ పుత్రైః మహావీర్యైః తావత్యేవ ఆశు విక్రమ. ఆ పాంచాల రాజు కళ్ళు తెరుచుకుని మన మీద ఉద్యమే యుద్ధం చేయడం కోసం మనఃన కురితే మనస్సు ఇటువైపుకి తిప్పేలోగా పాంచాల రాజు మనసులో ఈ ఐడియా వచ్చి ఆయన మన పైకి యుద్ధానికి వచ్చే లోగానే నువ్వు ముందు కళ్ళు తెరిచి స్ట్రైక్ చెయ్యి. యూ స్ట్రైక్ ఫస్ట్. నువ్వు ఫస్ట్ దెబ్బతీయి. నువ్వు అటాక్ చెయ్యి. ఆశు వెంటనే విక్రమ పుత్రైః మహావీర్యైః సహా ఆయన మహావీరులైన కొడుకులతో సహా యుద్ధానికి వచ్చేలోగానే నువ్వు ముందు వాళ్ళని దెబ్బతీయడం అత్యవసరము. యావత్ న ఆయాతి వార్ష్ణేయః కర్షన్ యాదవ వాహినీం రాజ్యార్థే పాండవేయానాం తావత్యేవ ఆశు విక్రమ. యావత్ ఏలోగానైతే వార్ష్ణేయుడు వృష్ణి వంశంలోని వాడు కృష్ణుడు యాదవ వాహినీం యాదవ సైన్యాన్ని కర్షన్ వెనక నడిపిస్తూ ఆయాతి వచ్చేలోగానే పాండవేయులకు రాజ్యం ఇప్పించడం కోసం కృష్ణుడు యాదవ సైన్యాన్ని తీసుకుని వచ్చేలోగానే తావదేవ ఈలోగా నువ్వు వెంటనే అటాక్ చెయ్యి. విక్రమేణ మహీ ప్రాప్త భరతేన మహాత్మన విక్రమేణ చ లోకాంత్రీన్ జితవాన్ పాకశాసన. ఈ రకంగా అటాక్ స్ట్రాటజీ తోటే పూర్వము మన మహాత్ముడు భరతుడు ఈ భూమినంతా ప్రాప్తించుకున్నాడు. ఆయన వెయిట్ చేశాడా? ఎవరైనా ఆయన పైన యుద్ధానికి వచ్చిందాకా వెయిట్ చేసి అప్పుడు యుద్ధం చేసి గెలుచుకున్నాడా? ఈయనే ముందు పోయి యుద్ధాలు చేసి గెలుచుకున్నాడా? అట్లానే మన పాకశాసనుడు పాకాసురుణ్ణి శాసించినవాడు ఇంద్రుడు త్రీన్లోకాన్ ముల్లోకాలను జయించాడంటే ఆ ముల్లోకాలు వచ్చి ఆయన ఒళ్ళో పడేదాకా వెయిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడా? ఈయనే పోయి విక్రమించాడు. ఈయనే ముందు అటాక్ చేశాడు, గెలుచుకున్నాడు. విక్రమంచ ప్రశంసంతి క్షత్రియస్య విశాంపతే స్వకః హి ధర్మః శూరాణాం విక్రమః పార్థివర్షభ. ఓ పార్థివర్షభ, ఓ విశాంపతే, ఓ దుర్యోధన చెప్తున్నాను విను. క్షత్రియస్య విక్రమంచ ప్రశంసంతి. క్షత్రియుడికి విక్రమే వాడి పరాక్రమం వాడికి గొప్ప పేరును తెచ్చిపెడుతుంది. శూరులకు ఈ పరాక్రమమే పరాక్రమించడము, పరులని ఆక్రమించడం, అటాక్ చేసి లేపేయడము, కంట్రోల్లోకి తెచ్చుకోవడం, వాళ్ళకున్నవన్నీ దోచుకోవడము స్వధర్మమై ఉంటుంది. లేకపోతే వెనకబడిపోతావు. తే బలేన వయం రాజన్ మహతా చతురంగిణ ప్రమధ్య ద్రుపదం శీఘ్రం ఆనయామ ఇహం పాండవాన్. కాబట్టి ఓ రాజన్ దుర్యోధన, తే వయం మనమేం చేద్దామంటే మహతా చతురంగిణ బలేన చతురంగ బలాలతో కూడిన సైన్యాన్ని తీసుకుని వెంటనే బయలుదేరదాము. శీఘ్రం వెంటనే ద్రుపదుణ్ణి ప్రమధ్య ద్రుపదుణ్ణి ఆ యుద్ధంలో ఓడించి పాండవులను ఇక్కడికి పిలుచుకుని వద్దాం. ఆనయామ తీసుకునొచ్చి ఇక్కడ మన దగ్గర మన కంట్రోల్లో ఉన్నాక ఇంకా వాళ్ళని మనం ఏమైనా చేయొచ్చు. అక్కడ దూరంగా కూర్చున్నారు, సపోర్ట్ తోటి కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు? వెయిటింగ్ చేసుకుంటూ కూర్చుంటే వాళ్ళొచ్చి మనల్ని అటాక్ చేస్తే అప్పుడు మనం ఒకవేళ ప్రిపేర్డ్‌గా లేకపోతే ఏమైపోతాము? నహి సామ్నా న దానేన న భేదేన చ పాండవాః శక్యాః సాధయితుం తస్మాత్ విక్రమేణ ఏవ తాన్ జహి. నువ్వు సామము, దానము, భేదం అన్న ఉపాయాలన్నీ వదిలిపెట్టు. ఆ పాండవులు ఆ విధంగా నా శక్యాః సాధయితుం వాళ్ళని ఆ విధంగా సాధించలేము. తస్మాత్ కాబట్టి విక్రమించో దండోపాయంతోటే తాన్ వాళ్ళను జహి చంపేయి. ఎప్పుడో కాదు ఇప్పుడే చెయ్యి. తాన్ విక్రమేణ జిత్వా ఇమాం అఖిలాం భుంక్ష్వ మేదినీం.
నాన్యమత్ర ప్రపశ్యామి కార్య ఉపాయం జనాధిపా ఓ జనాధిపా దుర్యోధన. తాన్ వాళ్ళను నువ్వు ఇప్పుడే విక్రమేణ జిత్వా నీ పరాక్రమంతో గెలిచి ఇమాం అఖిలాం మేదినీ భుంక్ష్వ ఈ మొత్తం రాజ్యాన్ని అనుభవించు. అత్ర ఈ విషయంలో అన్యం కార్యోపాయం న ప్రపశ్యామి చేయగలిగిన వేరే ఉపాయము లేనే లేదు. సామదాన భేదాలు 3 వాళ్ళ మీద పనిచేయవు. దండోపాయం ఒక్కటే మార్గము అని చెప్తే వైశంపాయనుల వారు ఇంకక్కడ కథ ఏం జరిగిందని మనకు చెప్తున్నారు. శ్రుత్వా తు రాధేయ వచః ధృతరాష్ట్రః ప్రతాపవాన్ అభిపూజ్య తతః పశ్చాత్ ఇదం వచనం అబ్రవీత్. మన ధృతరాష్ట్రుడు ఆ ప్రతాపవంతుడు రాధేయుడు చెప్పిన కర్ణుడు చెప్పిన ఈ మాటలన్నీ శ్రుత్వాతు విన్నాడు. చాలా జాగ్రత్తగా విన్నాడు. అభిపూజ్య బాగున్నాయని మెచ్చుకున్నాడు. తతః పశ్చాత్ ఇంకా తర్వాత ఇదం వచనం అబ్రవీత్ ఈ మాట అంటున్నాడు. ఇదిగో దొంగచాటుగా లేపేద్దాము, ఏదో డబ్బులిచ్చి వాళ్ళని లోబరుచుకుందాము అని ఇట్లాంటివి చెప్తే మన ధృతరాష్ట్రుడు చాటుమాటుగా ఏమైనా చెయ్యొచ్చు పాపము. కానీ అటాక్ అన్నాడు మన కర్ణుడు. యుద్ధం చేద్దాం, చతురంగ బలాలతో బయలుదేరి వెళ్దాం అన్నాడు. ఈ రకంగా అంటే చాటుమాటుగా చేసే వ్యవహారం కాదు. ఇంకా కాబట్టి ఒకటే మార్గము. మన పెద్దవాళ్ళున్నారు. చెప్తే మాట వినరు. కానీ వాళ్ళని వదిలిపెట్టి యుద్ధం చేయలేము. వాళ్ళతోటి మాట్లాడి చూడవలసిందే. సరే చూద్దాం మరేం జరుగుతుందో. ఉపపన్నం మహాప్రాజ్ఞే కృతాస్త్రే సూతనందనే త్వయి విక్రమ సంపన్నం ఇదం వచనం ఈదృశం. ఓ సూతనందన, అస్త్రాలన్నితోటి ఉన్నవు, కృతాస్త్రుడివి, నీకు అస్త్ర విద్యలన్నీ వచ్చు, మహాప్రాజ్ఞుడివి, బాగా తెలివిగలిగిన వాడివి, బాగా విక్రమం పరాక్రమం ఉన్నది, అన్నీ ఉన్నాయి నీకు. అస్త్ర సంపద ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి, పరాక్రమము ఉన్నది. ఆ విధంగా ఉపపన్నం ఉన్న నువ్వు ఈ విధంగా మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు. ఇదం వచనం ఈదృశం త్వయి ఉపపన్నం. ఈ విధంగా మాట్లాడడం కరెక్టే, తగి ఉన్నది. నీకు తగిన విధంగా మాట్లాడేవు కన్నా కరెక్ట్గా మాట్లాడేవు. అవును నిజమే. మనకు వేరే మార్గం లేదు. సామధాన భేదాలు 3 పనిచేయవు. దండోపాయం ఉన్నది గాని మన పెద్దవాళ్ళను కూడా కలుపుకోవాలి. భూయః ఏవ తు భీష్మః చ ద్రోణః విదురః ఏవ చ యువాన్ చ కురుతాం బుద్ధిం భవేత్ యా నః సుఖోదయ. భూయః ఏవ ఇంక మళ్ళీ మనం ఇప్పుడు కూర్చొని భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, యువాంచ మీరు కూడా, ఓ దుర్యోధన, కర్ణ అందరూ కూర్చొని యా బుద్ధి ఏ ఆలోచన అయితే నహ సుఖోదయ మనందరికీ మంచి కలుగుతుందో భవేత్ దాన్ని అటువంటి బుద్ధిని కురుతాం, అటువంటి ఆలోచన చేయండి. ఇంకా కూర్చోండి అయితే మరి అటాక్ చేయాలి, యుద్ధం చేయాలి అంటే ఆ భీష్ముడు ద్రోణుడు కూడా కావాలి మనకి ఇష్టమున్నా లేకపోయినా. ఆ విదురుని వదిలిపెట్టి వీళ్ళేమి చేయరు కాబట్టి భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కూడా ఉండాలి. మీ ఇద్దరు కలిసి 5గురు కూర్చొని మనకి అందరికి ఏది మంచో అది ఆలోచించండి, మన నిర్ణయం తీసుకోండి. తతః ఆనాయ్య తాన్ సర్వాన్ మంత్రిణః సుమహాయశాః ధృతరాష్ట్రః మహారాజా మంత్రయామాస వై తదా. ఓ మహారాజా జనమేజయ. తతః ఇంకా మన ధృతరాష్ట్రుడు ఆ సుమహా యశోమూర్తి తాన్ సర్వాన్ వాళ్ళందరినీ భీష్ముడిని, ద్రోణుణ్ణి, విదురుణ్ణి మంత్రిణః మంత్రులను ఆనాయ్య పిలిపించాడు. మంత్రయామాస వై తదా ఇంకా వాళ్ళతో ఈ మంత్రాంగం చేస్తున్నాడు. వెళ్ళి మనం అటాక్ చేద్దాము, పాండవులు మనల్ని దెబ్బతీసేలోగానే మనమే వాళ్ళని దెబ్బతీద్దాము అని ఇప్పుడు ఒక మీటింగ్ అజెండా పంపించాడు. వాళ్ళందరూ మీటింగ్కి వచ్చారు. ఏం జరుగుతుంది? ఏదో గోటితో పోయేదాన్ని ఊరుకోకుండా ప్రయత్నం చేస్తే గొడ్డల దాకా వస్తుంది. భీష్ముడు ఏమంటాడు? ఒకటే మాట అంటాడు. నరోచతే నాకు ఇష్టం లేదు అన్నాడు. విగ్రహ యుద్ధము నాకు ఇష్టం లేదు అన్నాడు. వాళ్ళు భేదము దానం పనిచేయమని వాళ్ళే నిర్ణయించుకున్నారు. పాపం చాలా ఆలోచించుకుని దండోపాయం అనుకున్నారు. దండం పక్కన పెట్టు, భేద దాన దండాలు వదిలిపెట్టి సామం అన్నారు వీళ్ళు. సామోపాయాన్ని పెట్టుకుందాం. అది కూడా ఇంకొక ఆప్షన్ ఉంది. మీరు మొత్తం వదిలిపెట్టారు, దాన్ని ఇగ్నోర్ చేశారు. సామోపాయాన్ని వాడదాము. ఎందుకంటే దండోపాయం మే న రోచతే నాకు ఇష్టం లేదు అన్నాడు. మొదటికే మోసం వచ్చింది పాపం. కూర్చునుంటే కనీసము ఎప్పుడో ఫ్యూచర్‌లో వచ్చే యుద్ధం వీళ్ళిప్పుడే కొని తెచ్చుకున్నారు.
న రోచతే విగ్రహः మే పాండుపుత్రైః కథంచన యథా ఏవ ధృతరాష్ట్రः మే తథా పాండుః అసంశయం. భీష్ముడు ఎటువంటి వాడంటే, వాళ్ళు చాటుమాటుగా ఏమైనా జేసుకుంటుంటే, ఈయనకు తెలిసి తెలియకుండా ఉన్నంత వరకు చూసి చూడనట్టు ఊరుకుంటాడు. మరి యుద్ధం గిద్ధం అంటే ఆయన ఒప్పుకోడు. మరి ఓపెన్‌గా బాహాటంగా అయితే ఒప్పుకోడు. అధర్మము. కొంచెం చాటుమాటుగా అధర్మం ఉంటే మాత్రం చూసి చూడనట్టు ఊరుకుంటాడు. ఈయన లక్షణమైనా అర్థం గావాలి గదా! ఇన్నాళ్ల నుంచి ఇక్కడే ఉండి గూడా వీళ్ళకి. ఓపెన్‌గా యుద్ధానికి రమ్మంటే ఆయన వస్తాడని వీళ్ళెట్లా అనుకున్నారో మరి. కాబట్టి ఆయనేమన్నాడంటే, సడెన్‌గా ఆయనకి ఒక విషయం గుర్తొచ్చింది భీష్ముడికి. "మైనాకో పాండుపుత్రైః పాండుపుత్రులతో విగ్రహం యుద్ధము కథంచన ఏ విధంగా గూడా ఇష్టం లేదు. ధృతరాష్ట్ర ఏ విధంగానైతే ధృతరాష్ట్రుడు నాకో, అట్లానే పాండురాజు కూడా. నాకు ధృతరాష్ట్రుడెంతో, పాండురాజు అంతే. అసంశయం. అనుమానం లేదు" అన్నాడు. ఈయనకు సడెన్‌గా ఇప్పుడు గుర్తొచ్చింది ఈ విషయం. గాంధార్యాః చ యథా పుత్రాః తథా కుంతీసుతాః మతాః యథా చ మమ తే రక్ష్యాః ధృతరాష్ట్ర తథా తవ. నాకు గాంధారి బిడ్డలెంతో, కుంతి బిడ్డలు గూడా అంతే. నాకు వాళ్ళు ఎంత రక్షించబడవలసిన వాళ్ళో, నీ పిల్లలు కూడా అంతే. నాకు నీ పిల్లలెంతో, పాండు పిల్లలంతే. నాకు గాంధారి బిడ్డలెంతో, కుంతి బిడ్డలంతే. నాకు నీ పుత్రుల్ని రక్షించడం ఎంతో, పాండు పుత్రుల్ని రక్షించడం కూడా అంతే. ఇది నీ అంతే. యథా చ మమ రాజ్ఞః చ తథా దుర్యోధనస్య తే తథా కురూణాం సర్వేషాం అన్యేషాం అపి భారత. ఓ భారత, ధృతరాష్ట్ర, ఏ విధంగానైతే నాకు రాజ్ఞః రాజువైన నీకు ఆ పాండవులెట్లానో తథా అట్లానే తే ఆ పాండవులందరూ దుర్యోధనస్య దుర్యోధనుడికి గూడా. ఆ పాండవులు నీకు నాకు ఎంతో, దుర్యోధనుడికి గూడా అంతేనయ్యా. మన బంధువులు గారు. అట్లానే సర్వేషాం అన్యేషాం కురూణాం మిగిలిన కౌరవులకు గూడా అంతే. పాండవులు మనకెంతో, నీకు నాకు అట్లానే దుర్యోధనుడికి, అట్లానే మిగిలిన వాళ్ళందరికీ గూడా. ఏవం గతే విగ్రహంతైః న రోచయే సంధాయ వీరైః దీయతామద్య భూమిః తేషామపీదం ప్రపితామహానాం రాజ్యం పితుః చ ఏవ కురూత్తమానాం. ఏవం గతే, ఇదిగో ఇట్లా ఉంది పరిస్థితి కాబట్టి, తైః వాళ్ళతో, విగ్రహం న రోచయే యుద్ధం నాకిష్టం లేదు. సంధి జేసుకో. సామోపాయం ఉపయోగించు. సంధి జేసుకో వాళ్ళతో. ఆ వీరైః వీరులతో సంధి చేసుకుని, సుహృద్భావాన్ని పెంచుకుని, నువ్వో అద్య ఇప్పుడే వాళ్లకు వాళ్ళ భూమి ఇవ్వు. వాళ్ళ రాజ్యం వాళ్ళకిచ్చేయి అన్నాడు. తేషామపి వాళ్ళకు గూడా ఇది ఇదం ప్రపితామహుల నుంచి, పితామహుల నుంచి, వాళ్ళ తాతలు, తండ్రులు, ముత్తాతల దగ్గర నుంచి వస్తూ ఉన్న రాజ్యం. ఆ కురుత్తములు తండ్రులు, తాతలు, ముత్తాతలు ఎవరున్నారో వాళ్ళు దుర్యోధనుడి వాళ్ళకెంతో, ధర్మరాజు వాళ్ళకంతే. కాబట్టి ఈ రాజ్యం మీద వాళ్ళకు కూడా అంతే హక్కున్నది. వాళ్ళు కూడా వీళ్లకు దాయాదులు. ఈ ఆదాయాన్ని పంచుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళ భాగం వాళ్ళకివ్వు. వాళ్ళ భూమి వాళ్ళకివ్వు. భాగం అని కూడా అనలేదు. వాళ్ళ భూమి వాళ్ళకివ్వు. దుర్యోధన అని ఇటు తిరిగాడు దుర్యోధనుడికి చెప్తున్నాడు. యథా రాజ్యం త్వం ఇదం తాతా పశ్యసి మమ పైకృతం ఇతి ఏవం తే అపి పశ్యంతి పాండవాః. ఓ దుర్యోధన, ఏ విధంగానైతే త్వం నువ్వో ఈ రాజ్యాన్ని చూసుకుని, తాత నాయనా, ఇది నా రాజ్యం, మమ పైతృకం ఇత్యేవం, ఇది నా తాతల నాటి నా ఆస్తి, నా రాజ్యం అని ఏ విధంగా నువ్వు చూస్తున్నావో, తే అపి వాళ్ళు కూడా పాండవులు దాన్ని అట్లానే పశ్యంతి చూస్తారు. ఈ రాజ్యం నాదని నువ్వు ఎట్లా అనుకుంటున్నావో, నా తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చింది నా రాజ్యం అనుకుంటున్నావో, అట్లనే వాళ్ళు కూడా నా తాతలు ముత్తాతలు తండ్రుల దగ్గర నుంచి వచ్చింది రాజ్యం మాదే అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. యది రాజ్యం తే ప్రాప్తాః పాండవేయాః తపస్వినః కుతః ఏవ తవాపి ఇదం భారతస్య చ కస్యచిత్. యది ఒకవేళ తే వాళ్ళు పాండవేయులు తపించిపోతున్నారు వాళ్ళ రాజ్యం వాళ్ళకి కావాలని, వాళ్ళకి ఆ రాజ్యం ప్రాప్తాః వాళ్ళు పొందకపోతే,
కుతః ఏవ తవ అపీదం. వాళ్ళకి గాకపోతే నీకెట్లా అయింది? నీకయిందంటే వాళ్ళకి గూడా. వాళ్ళకి కాలేదంటే నీకు కూడా గాదు మరి. నీకే గాదు ఏ భారతుడికైనా ఇంతే విషయం. అయితే అందరికీ సమానం. లేకపోతే ఎవరికీ ఉండరాదు. మళ్ళా అందులో పక్షపాతాలేమి అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకా పక్షం తయారయిన తర్వాత, ఇప్పుడు 2 పక్షాల గురించి మాట్లాడుతున్నాడు మన తాతగారు. ఇంతకుముందు ఈ పక్షంలో పాతము వచ్చి పడ్డాడు. దుర్యోధనుడి పక్షంలోనే పాతమై ఉన్నాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ పక్షానికి కొంచెం బలం పెరిగేసరికి ఆ పక్షం గురించి కూడా మాట్లాడుతున్నాడు. పక్షపాతాలొద్దని చెప్తున్నాడు. అథ ధర్మేణ రాజ్యం త్వం ప్రాప్తవాన్ భరతర్షభ తేపి రాజ్యమనుప్రాప్తాః పూర్వం ఏవ ఇతి మే మతిః. అతను కొంచెం నేను ఇంత అంటున్నాను గానీ, ఎంతో కొంత కనీసం ఇప్పుడైనా పక్షపాతాల గురించి ఆ పక్షం, ఈ పక్షం అనుకుంటూ 2 పక్షాలు ఒకటే అనుకుంటూ కనీసం ఇప్పుడైనా అంటున్నాడు. అసలు ఇప్పుడు సరే అని ఈ పక్షంలోనే పూర్తిగా పాతమయ్యాడు గాబట్టి, ఈ పక్షపాతంతోటి ఈయన పోయి ఇప్పుడే యుద్ధాలకు వాటికి దిగుంటే ఏమయ్యేదో తెలీదు. ఇంకొక 50 సంవత్సరాల తర్వాత రావాల్సిన యుద్ధం ఇప్పుడే వచ్చేది. కనీసం కొంతలో కొంత నయము. ఏదో ఒకటి. కానీ ఇప్పుడేమంటున్నాడంటే ఇంక ధర్మాధర్మాలన్నీ మాట్లాడతాడు. ఇప్పుడేమంటున్నాడు, "ఓ భరతర్షభ, దుర్యోధన, వాళ్ళు పాపము ఈ రాజ్యము నువ్వు ధర్మేణ ప్రాప్తవాన్ ధర్మంగా పొందావు. నీ ముత్తాతలు, తాతలు, తండ్రుల దగ్గర నుంచి ఈ రాజ్యం నీకు ధర్మంగా వచ్చింది నిజమే. అయితే తేపి వాళ్ళు గూడా అంతే గదా! వాళ్ళు గూడా ఇదే విధంగా రాజ్యాన్ని పూర్వం ఏవ ఇంతకు ముందే ఇప్పుడు కొత్తగా నువ్విచ్చేది గాదు వాళ్ళకి. అనుప్రాప్తాః హి వాళ్ళు గూడా నీలాగానే ముత్తాతలు, తాతలు, తండ్రుల దగ్గర నుంచి పొందారు ఈ రాజ్యాన్ని అని మే మతిః. మధురేణ ఏవ రాజ్యస్య తేషాం అర్థం ప్రదీయతాం. ఏతత్ హి పురుషవ్యాఘ్ర హితం సర్వజనస్య చ. కాబట్టి మధురమైన మాటలతో తేషాం వాళ్లకు ఈ రాజ్యస్య అర్థం ఈ రాజ్యంలో వాళ్ళ సగభాగం వాళ్లకు ప్రదీయతాం ఇవ్వవలసి ఉంటుంది. మంచి మాటలతోటే వాళ్లకు కూడా ఇదే రాజ్యంలో నీకెట్లా దీని మీద హక్కున్నదో వాళ్ళకు గూడా అట్లానే దాని మీద హక్కున్నది. వాళ్ళ భాగం, వాళ్ళ సగం వాళ్ళకి ఇవ్వవలసి ఉన్నది. ఓ పురుష వ్యాఘ్ర, ఓ దుర్యోధన, ఏతత్ హి ఇదే సర్వజనస్య హితం చ అందరికీ మంచిది కూడా. అతః అన్యథా చేత్ క్రియతే న హితం నః భవిష్యతి. తవాపి అకీర్తిః సకలా భవిష్యతి న సంశయః. అతః అన్యథా దీనికి విరుద్ధంగా క్రియతే చేత్ చేసావనుకో, నః మనకెవ్వరికి హితం న భవిష్యతి ఇంక మంచి జరగదు. అంతా అహితమే జరుగుతుంది. తవాపి నీకు గూడా సకల అకీర్తిః భవిష్యతి చాలా అపకీర్తి కలుగుతుంది. న సంశయః అనుమానం లేదు. కీర్తి రక్షణమాతిష్ఠ కీర్తిః హి పరమం బలం. నష్టకీర్తేః మనుష్యస్య జీవితం హి అఫలం స్మృతం. కీర్తిని రక్షించుకో. కీర్తి కోసం నువ్వు ఆతిష్ట చేసే పనులన్నీ నీ పేరు నిలబెట్టుకోవడం కోసం చెయ్యి. కీర్తే పరమ బలము. కీర్తి నశించిపోయిన మనిషి బతికుండి గూడా నిష్ఫలుడైపోతాడని చెప్తారు. యావత్ కీర్తిః మనుష్యస్య న ప్రణశ్యతి కౌరవ తావజ్జీవతి గాంధారే నష్టకీర్తిః తు నశ్యతి. ఓ కౌరవ, ఓ గాంధారే, గాంధారీ పుత్రుడా, దుర్యోధన, ఎంతవరకైతే మనిషికి కీర్తి నశించకుండా ఉంటుందో వాడు నశించకుండా ఉంటాడు. ఎంతవరకైతే వాడికి ఈ కీర్తి లోకంలో నిలబడి ఉంటుందో అంతవరకు వాడు బ్రతికుంటాడు. ఒకవేళ నష్టకీర్తి అయితే వాడు పరువు పోగొట్టుకున్నాడంటే మాత్రం యావజ్జీవతి తావజ్జీవతి బతికుండి కూడా వాడు నశ్యతి చనిపోయిన వాడే. జీవత్సవమై ఉంటాడు వాడు. తమ్మిమం సముపాతిష్ఠ ధర్మం కురుకులోచితం అనురూపం మహాబాహో పూర్వేషాం ఆత్మనః కురు. తమ్మిమం అందుకని సముపాతిష్ఠ ధర్మం కురుకులోచితం కురుకులానికి ఉచితమైన ధర్మాన్ని సముపాతిష్ఠ నువ్వు ఆచరించో. ఓ మహాబాహో, ఆత్మనః పూర్వేషాం నీ పూర్వీకుల యొక్క
కర్మలకు అనురూపమైన తగిన విధంగా కర్మలను నువ్వు చెయ్యి అన్నాడు. ఇంతకుముందు నేను 50 సంవత్సరాల తర్వాత వచ్చే యుద్ధం ఇప్పుడే వస్తుందన్నాను గానీ, ఇప్పుడే అనుకుంటూ ఆలోచన చేసుకున్నాను. లెక్కలు వేసుకున్నాను. కురుక్షేత్ర యుద్ధం సమయానికి వీళ్ళకు ఒక 90 ఏళ్ళు అటు ఇటుగా ఒక 2, 3 ఏళ్ళు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చుండొచ్చు. కాబట్టి ఒక 70 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత రావాల్సిన యుద్ధము ఇప్పుడే వచ్చేది. సరే కాబట్టి నువ్వేం చెయ్యంటే, కురుకులానికి ఉచితమైన ధర్మాన్ని మన పూర్వీకులు ఏ విధంగా ఆచరించారో అటువంటి ధర్మాన్ని ఆచరించు ధర్మంచరా అని ధర్మోపదేశం చేశాడు కూడా. దిష్ట్యా ధరంతి తే వీరాః దిష్ట్యా జీవతి సా వృథా దిష్ట్యా పురోచనః పాపః న సకామః అత్యయం గతః. అదృష్టం బాగుంది మనకు. ఆ వీరులందరూ ప్రాణాలు ధరించి ఉన్నారు. ప్రాణాలతో ఉన్నారు. అదృష్టం బాగుంది. అదృష్టం కొద్దీ అపృథా కుంతి బ్రతికున్నది. అదృష్టం బాగుండి ఆ పాపాత్ముడు పురోచనుడు ఆ కోరిక తీరకుండానే వాళ్ళందరిని తగలబెట్టాలన్న కోరిక తీరకుండానే అత్యయం గతః మరణించాడు. మన అదృష్టం బాగుండి పురోచనుడు చనిపోయాడు. మన అదృష్టం బాగుండి వాళ్ళు బతుకున్నారు కుంతితో సహా. తదా ప్రభృతి గాంధారే న శక్నోమి అభివీక్షితుం లోకే ప్రాణభృతాం కంచిత్ శ్రుత్వా కుంతిం తదాగతాం. ఓ గాంధారే దుర్యోధన నీకు ఇంతవరకు చెప్పలేదు గాని ఒక మాట చెప్తాను విను. తదా ప్రభృతి అప్పటినుంచి ఎప్పటినుంచే కుంతి తదాగతాం శ్రుత్వా కుంతి నీ మాయోపాయాల వల్ల పురోచనుడి వల్ల ఆ నిప్పుల్లో పడి కాలిపోయిందని విన్నప్పటినుంచి లోకే ఈ మనుషుల్లో ప్రాణభృతం ప్రాణాలతో ఉన్న మనుషుల్ని అభివీక్షితుం న శక్నోమి చూడలేకపోతున్నాను. ఎవ్వరికి మొహం చూపించుకోలేకుండా ఉన్నాను. నచ్చాపి దోషేణ తథా లోకః వా యేతి పురోచనం యథా త్వాం పురుష వ్యాఘ్ర లోకః దోషేణ గచ్చతి. ఓ పురుష వ్యాఘ్ర దుర్యోధన, పురోచరుణ్ణి కాదయ్యా తిట్టేది లోకము. పురోచనుడు పాపిష్టివాడు, ఇంత తప్పు పని చేశాడు, అయ్యయ్యో పాండవులకి ఇంత అపకారం చేశాడని పురోచరుణ్ణి కాదు తిట్టుకునేది. పురోచరుణ్ణి తిట్టుకునేదాని కన్నా ఎక్కువ లోకము నిన్ను దూషిస్తుంది. నువ్వు చేసావు దోషము, తప్పు నువ్వు చేసావు, పాపం నువ్వు చేసావని నిన్ను ఎక్కువగా అంటుంది. పురోచనుని అన్నదాని కన్నా కూడా నిన్నెక్కువగా చూస్తుంది. తదిదం జీవితం తేషాం తవ కల్మష నాశనం సమంతవ్యం మహారాజా పాండవానాంచ దర్శనం. అసలు ఆ పాండవులు బ్రతికి ఉండడం, జీవించి ఉండడం నీ అదృష్టము. నీకు కల్మష నాశనం, అంత పాపము అంత దోషము తగులుకునేది నీకు. ఇప్పుడు అందులో నుంచి బయటపడ్డావు కొంచెంలోనైనా సరే. వాళ్ళు బతుకున్నారు కాబట్టి సరిపోయింది. చచ్చిపోయారంటే నీ గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో నువ్వు విన్నావా? కాబట్టి ఓ మహారాజా, పాండవులు మనకు కనిపించడము మన మంచికే అని అనుకోవలసి ఉన్నది. మన అదృష్టం కొద్ది వాళ్ళు బతుకున్నారు, లేకపోతే పాపాత్ములమైపోతాము. నచ్చాపి తేషాం వీరాణాం జీవతాం కురునందన పితృంస్యః శక్యః అదాతుమపి వజ్రభృతా స్వయం. ఓ కురునందన దుర్యోధన, తేషాం వీరాణాం జీవతాం, ఆ వీరులు పాండుపుత్రులు బ్రతికి ఉండడము చాలా మంచిదయ్యింది మనకు. వాళ్ళిప్పుడు బతికుండగా వాళ్ళు బ్రతికుండడం మన అదృష్టం. మనకు ఆ పాపం అంటకుండా ఉన్నది. 2 లాభాలు మనకు ఆల్రెడీ. ఇప్పుడు చెప్తున్నాను విను. వాళ్ళేదో విధంగా అదృష్టం కొద్దీ బతికున్నారు గదా! వాళ్ళు బ్రతికి ఉండగా ఇంక ఇప్పుడు పితృంసః వాళ్ళ తండ్రి గారి భాగము తీసుకోకుండా ఉండడం అన్నది వాళ్ళు చెయ్యరు. వాళ్ళని ఆ విధంగా వాళ్ళ తండ్రి యొక్క భాగానికి దూరం చేయడం అన్నది నశక్యం. ఇంక కుదిరే పని గాదు. వజ్రభృతా స్వయం, ఇంక ఇంద్రుడే దిగొస్తే గూడా వాళ్ళ పాలు వాళ్ళు, వాళ్ళ భాగాన్ని వాళ్ళు తీసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళు బతికుండగా ఇంక వాళ్ళనెవ్వరు అడ్డుకోలేరు. వాళ్ళొచ్చి వాళ్ళ భాగాన్ని వాళ్ళు బలవంతంగా లాక్కునేలోగా మనమే మర్యాదగా ఇస్తే పరువు నిలబడుతుంది, కీర్తి నిలబడుతుంది.
ते हि सर्वे स्थिताः धर्मे सर्वे च एव एकचेतसः అధర్మేణ నిరస్తాః చ తుల్యే రాజ్య విశేషతః. తే సర్వే వాళ్ళందరూ ధర్మే స్థితాః ధర్మంలో ఉన్నారు. సర్వే వాళ్ళందరూ ఏకచేతసః చ ఒక్క మాట మీద ఉన్నారు. ఒక్క ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు వాళ్ళ తండ్రి గారి రాజ్యం కావాలి. వాళ్ళు ఇంతవరకు అధర్మేణ నిరస్తాః అధర్మంగా వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు. తుల్య రాజ్య విశేషతః వాళ్లకు తగిన రాజ్యం నుంచి వాళ్ళను అధర్మంగా వెళ్ళగొట్టాము. వాళ్ళకి ఆ విషయం తెలుసు. అయినా కూడా వాళ్ళెప్పుడు ధర్మంలోనే ఉన్నారు. ఒక్క మాట మీద ఉన్నారు. ఒక్క ఆలోచనతోటి ఉన్నారు. వాళ్ళు బతికుండగా వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేడెవ్వడు. దాని బదులు మనమే సగం ఇచ్చి వాళ్ళతో పాటు సఖ్యంగా ఉండడము మనందరికీ మంచిది. యది ధర్మః త్వయా కార్యః యది కార్యం ప్రియంచ మే క్షేమంచ యది కర్తవ్యం తేషామర్థం ప్రదీయతాం. యది ఒకవేళ త్వయా నీ చేత ధర్మః కార్యః నువ్వు ధర్మంగా ప్రవర్తించాలనుకుంటే ధర్మమే చెయ్యాలనుకుంటే యది మే ప్రియం కార్యంచ నాకు ప్రీతి కలిగించాలనుకుంటే ఇదేంటో మధ్యలో ఈ ఉద్దేశం అసలు దుర్యోధనుడికి లేనేలేదు. మనం అర్థం చేసుకున్నది కరెక్ట్ అయితే పోని దాన్ని పక్కన పెట్టి యది క్షేమంచ మనందరి క్షేమం కోరావంటే మనందరి క్షేమం కంటే కూడా పాండవుల క్షయము మన దుర్యోధనుడికి ఎక్కువ ఇష్టం. కాబట్టి రెండు పని చేయవు. యది కార్యం ప్రియంచమే క్షేమంచయ్యది అన్న ఈ రెండు మన దుర్యోధనుడి పైన పనిచేయవు. మూడోది ధర్మంగా నువ్వు ప్రవర్తించాలనుకుంటాను. మూడు పనిచేసేటట్లేవు. ఒకవేళ ధర్మంగా ప్రవర్తించాలనుకుంటే నాకు ప్రియం చెయ్యాలనుకుంటే మనందరికీ క్షేమం కలగాలనుకుంటే ఇంకా అప్పుడు నీ కర్తవ్యం ఏమి అంటే తేషాం అర్థం ప్రదీయతాం వాళ్లకు అర్ధరాజ్యం ఇవ్వు. మంచిది. ఈయన ఇంతవరకు బాగానే చెప్పాడు కానీ ఇక్కడ ఈ లాజిక్ అసలు యాక్చువల్గా ఇదిగో నువ్వు నాకెంతో వాళ్ళు నాకంతే నాకందరూ సమానమే అని చెప్పింది పనిచేయదు. ఈ రాజ్యం నీకెంతో వాళ్ళకంతే నీకు నీ తాతల నుంచి ఎట్లా వచ్చిందో వాళ్ళకు కూడా వాళ్ళ తాతల నుంచి అట్లా వచ్చింది. నీకెట్లా హక్కు ఉందో వాళ్ళకి అట్లానే హక్కు ఉంది. నీకెట్లా దాని మీద కోరుకుందో వాళ్ళకి దాని మీద అట్లానే కోరుకుంది. కాబట్టి ఇవ్వు అంటే అది కూడా పనిచేయదు. ఇది కొంచెం పని చేసేటట్టుండే. ఎందుకంటే వాళ్ళు బతికుండగా వాళ్ళ రాజ్యం వాళ్ళు ఎట్లైనా తీసుకుంటారు. మనమే ఇచ్చామనుకో మనకు కొంచెం నయ్యేమో అని చెప్పాడు. ఇది కొంచెం ఈ లాజిక్ పని చేసేటట్టు ఉన్నదే అని నేను అనుకునే లోగానే ఆయన ఈ 3 చెప్పాడు. ఈ 3 పని చేయి. ఈ పద్యంలో చెప్పింది ఒకటి పని చేయదు. ఇది ఒక్కటి పని చేయొచ్చు. వాళ్ళ భాగం వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చామంటే వాళ్ళు ఇంక మాట్లాడకుండా చప్పుడు చేయకుండా ఉంటారు. లేకపోతే మాత్రం వాళ్ళని మనం తట్టుకోలేము. ఇంద్రుడు అడ్డం వస్తే కూడా వాళ్ళని ఏమి చేయలేరని చెప్పాడు. ఇది మాత్రం పని చేస్తుంది. ఇది గాక ఈయన ఇన్ని పద్యాలు చెప్పాడు కదా! 19 పద్యాలు చెప్పాడు. ఇందులో ఇది ఒక్కటో రెండో తప్ప ఇంక వేరేవేవి మన దుర్యోధనుడి పైన పనిచేస్తాయని నాకు అనిపించట్లేదు. ఏం జరుగుతుందో చూద్దాము. ఈలోగా మన ద్రోణుడు కూడా మాట్లాడడం మొదలు పెడతాడు. వచ్చే వారం కలిసి కూర్చుని అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.